కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో మాల మహానాయకు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అద్దంకి దయాకర్ అహర్నిశలు కృషి చేశారని, కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశారన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి చివరకు వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడంపై ఈ సందర్భంగా వారు ఆగ్రహం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు 59 ఉపకులాల దళితుల ఐక్యత కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం పైన నమ్మకంతో ఉండి నమ్మకంగా పనిచేస్తే మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పినటువంటి సందర్భంలో మరి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి చివరి నిమిషంలో ఆ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయడం అత్యంత బాధాకరం. మేము తెలంగాణ మాలమాన నుంచి మరి జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మంచిర్యాల జిల్లా శాఖ తరఫున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతోని మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న ఏకైక వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. ఎంతో మంది కుట్రలు పడినారు. మేము అంటున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి సీనియర్లు అందరూ ప్రభావితం చేసి దీని వెనుక ముఖ్యంగా టీఆర్ఎస్ కుట్ర ఉంది, తప్పకుండా కేసీఆర్ కుట్ర ఉంది. అద్దంకి దయాకర్ గారికి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఇక్కడ దుర్మార్గుల చరిత్రలు మరి తవ్వుతారు అని చెప్పి భయపడుతున్నారు.